కడపలో ఒక మంచి స్కూల్ నిర్మించినారు. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే వ్యాపార రీత్యాలో కొందరు వచ్చేసి బాడిగలకు తీసుకొని బాడిగల తర్వాత బాగా అయితే స్కూల్ పెడదాం లేకుంటే లేదు అనే ఒక ఆలోచనలో ఉండేవాళ్ళు. ఆ ఆలోచన లేకుండా ఈరోజు ఒక పెద్ద స్కూల్ నిర్మించిన తర్వాత అడ్మిషన్స్ చేసుకొని చేయడం చాలా సంతోషం. వారందరినీ కూడా అభినందిస్తూ ఉంటాం. అలాగే మేము కోరేది ఒకటే, ఇక్కడ కొంచెం చూసి ఫస్ట్లో మనము బాగా పైకి రావాలంటే బయట పోటీతత్వంలో ఉంది. ఆ పోటీని తట్టుకొని మనము రేట్లు కొంచెం తగ్గించి పెట్టుకొని ఎక్కువ మంది అడ్మిషన్ తీసుకొని మనం చేయగలి ముందుకు పోతే మనకు తక్కువ మంది మెంబర్ల కన్నా ఎక్కువ మంది మెంబర్లు వస్తే వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటుందని చెప్తాను. మా మంత్రి గారు చెప్పినారు, ఇప్పుడు ఆదాయం కోసం కాదు చేసిందని. ఎవరికైనా ఆదాయమే బిజినెస్ చేసేది. నువ్వు చేసినా, నేను చేసినా, వాళ్ళు చేసినా, ఇది బిజినెస్సే. ఇది ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ కాబట్టి దానికి సంతోషం. ఈ బిజినెస్లో అందరినీ కూడా మీరు మంచి పాఠాలు చెప్పేసి మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతారనేది కాలేజీలందరికీ కూడా ఉంది. అట్లాంటి కాలేజీ మా కడపలో రావడం స్కూలు కాలేజీ కాదు, దీన్ని కాలేజీగా కూడా చేయాలని కోరుతా ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత తప్పకుండా చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. ప్రధానంగా మంచి ప్రాంతంలో చేసినారు, మంచి బిల్డింగ్ కట్టినారు. కడపలో ఇంత మంచి బిల్డింగ్ కట్టి స్కూల్ ఓపెన్ చేసిన వాళ్ళు గతంలో లేరేమో. బిల్డింగ్ కట్టారు, చాలా సంతోషం. మా కడపలో చేసినారు. మీ అందరికీ కూడా పిల్లలు కూడా వాళ్ళకు తగిన, ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడినారు, ఇది ఇంకా ఇంగ్లీష్ పూర్తిగా వచ్చిన ప్రాంతం కాదు. వచ్చిన వాళ్ళకి అందరికీ అర్థమైనది. అంటే మనం తెలుగులో చెప్తే వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళ పిల్లలను వాళ్ళందరినీ మన కాడ చేర్చాలన్నప్పుడు మనం వాళ్ళకి అర్థమైన భాషలో చెప్తే కొంత బాగుంటుందని మా ఆలోచన, అంతే, వేరే ఏం కాదు, తప్పు కాదు. కాబట్టి మంచి స్కూల్ పెట్టారు, మంచి టీచింగ్ స్టాఫ్ కూడా మంచిగా ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా పెట్టుకున్నారు. మంచిగా ఎంతమంది ఉంది ఇప్పుడు? ఎన్ని క్లాస్ వరకు? 7th క్లాస్ వరకు. నెక్స్ట్ ఇయర్ 8, 9, 10 వస్తుంది. 8, 9, 10. కాబట్టి మీరందరూ కూడా, మన ప్రాంత ప్రజలు కూడా, ముఖ్యంగా ఇదంతా సీకే దిన్న వాసులు అంతా ఉన్నారు. సీకే దిన్న మండలం వాసులు అందరూ కూడా ఎక్కడెక్కడనో చేర్పించి, ఎక్కడనో మనం హైదరాబాద్కో విజయవాడకో ఎక్కడనో పోవాల్సిన పనిలే. ఇప్పుడు మన ఊర్లో కూడా ఒక మంచి స్కూల్ వచ్చింది. మన ప్రాంతం వాళ్ళు 1 నుంచి 7 వరకు అన్నారు. ఈ నుంచే కదా వాళ్ళ 7 నుంచే కదా పైకి తీసుకోవాల్సింది. 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఆ తర్వాత వచ్చే దాంట్లోకే కదా మంచి కావాల్సింది. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు డెవలప్ చేసేసి సిబిఎస్ఈ ఉంది. కాబట్టి మనకందరికీ ఇప్పుడు నారాయణ చైతన్య అనేది ఒక ఆలోచన ఉంది జనరల్గా మన ప్రాంతంలో. కొత్తది 85 కూడా మన ఊరికి వచ్చింది. మన ప్రాంతం నుంచే డెవలప్ చేస్తామని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ అందరికీ పేరు టీచింగ్ స్టాఫ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, మా మంత్రులు జనార్దన్ రెడ్డి గారికి కానీ, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.